ఈ రోజు క్లాస్ లో ఫౌండేషన్ కోర్స్ లో క్లాస్ 11 సిలబస్ స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా ఏంటి అంటే మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్. సో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ లో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ ఫ్రమ్ డైరెక్ట్ గా టాపిక్ వెళ్ళిపోయే ముందు ఒకసారి దాన్ని అనాలిసిస్ చేద్దాము. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ బిలాంగ్స్ టు చాప్టర్ ఆఫ్ క్లాస్ 11. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో మనకి మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ చాప్టర్ ఉంటుంది. దీని వెయిటేజ్ ఒకసారి చూద్దాం. బికాస్ ఈ రోజుల్లో అందరూ స్మార్ట్ స్టడీస్ చేస్తున్నారు. దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, దేనికి తక్కువ వెయిటేజ్ ఇవ్వాలి, ఇవన్నీ తెలిస్తే మనం ఇంకా స్మార్ట్ గా బెటర్ గా ప్రిపేర్ అవ్వచ్చు. కాబట్టి మనకి వెయిటేజ్ అనేది ఒకసారి ఈ స్లైడ్ లో చూద్దాము. అయితే ఐపీ వైజ్ వచ్చేటప్పటికి ఇట్స్ నాట్ 14 మార్క్స్, సారీ రాంగ్ టైపింగ్ అయినట్లుంది. సో ఇట్ ఈస్ ఓన్లీ 6 మార్క్ వెయిటేజ్. అంటే మనకి ఒక 2 మార్క్ క్వశ్చన్ ప్లస్ ఒక 4 మార్క్ క్వశ్చన్, ఇవి మనకి ఐపీఈలో చూసే వెయిటేజ్. సో కంపల్సరీగా ఒక 4 మార్క్ క్వశ్చన్స్ అన్ని చదవాలి ఈ లెసన్ లో, 2 మార్క్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఎంసెట్ వైజ్ వస్తే 2 క్వశ్చన్స్ గ్యారంటీ ఫర్ షూర్ గా 2 క్వశ్చన్స్ వచ్చే మంచి వెయిటేజ్ ఉన్న చాప్టర్. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అస్సలు వదిలి పెట్టకూడదని చాప్టర్. నెక్స్ట్ నీట్ వైజ్ వచ్చేటప్పటికి కూడా 2 క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి నీట్ వాళ్ళకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ జేఈ మెయిన్స్ కి వచ్చేటప్పటికి జేఈ మెయిన్స్ లో కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా వచ్చే చాప్టర్. సో ఇంత మంచి వెయిటేజ్ ఉన్న చాప్టర్ కాబట్టి దీని బేసిక్స్ ని మనం స్ట్రెంథెన్ చేసుకోవడం అనేది వెరీ 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 క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్. సరే, ఈ రోజు క్లాస్ లో మోషన్ అండ్ స్ట్రైట్ లైన్ లో మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తున్నాము అంటే వాట్ ఈజ్ మోషన్, డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ మోషన్, స్పీడ్, వెలాసిటీ, యాక్సిలరేషన్. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ టర్మ్స్. మన మొత్తం మోషన్ అండ్ స్ట్రైట్ లైన్ క్లాస్ 11 లో ఈ టర్మ్స్ మీద బేస్ అయి ఉంటుంది. మొత్తం ఈ టర్మ్స్ యూజ్ చేస్తూనే ప్రాబ్లమ్స్ చేస్తాం. సో వీటి గురించి మనకి కంప్లీట్ అవగాహన, అండర్స్టాండింగ్ అనేది ఉండడం చాలా చాలా అవసరం. నెక్స్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మోషన్. ఎస్, అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ టు బి రిమెంబర్డ్ బికాస్ గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి మనకి కంపల్సరీగా వస్తాయి. మోషన్ అండ్ స్ట్రైట్ లైన్ లో గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ కామన్, వెరీ కామన్. So these are the topics today I'll be discussing. I will not be discussing circular motion in this chapter because ఇది motion in straight line గురించి మాత్రమే చదువుతాం ఇవాళ. Circular motion belongs to motion in 2 dimension. Motion in a plane లోకి వెళ్తుంది కాబట్టి circular motion we will be discussing in again another chapter. నేను ఎక్కడ డిస్కస్ చేస్తాను అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవి ఇంపార్టెంట్, వాట్ ఈజ్ మోషన్, అక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. వాట్ ఈజ్ మోషన్? మోషన్ అనే పదాన్ని స్టార్ట్ చెయ్యాలి అంటే అసలు మనకి 2 ఇంపార్టెంట్ వర్డ్స్ గురించి తెలియాలి. అదేంటి అంటే ఒకటి రెస్ట్, రెండోది మోషన్. నేచర్ అనేది ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ కండిషన్ లో వెళ్తుంది. మంచి ఉన్న చోట చెడు ఉంటుంది, మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు. ఒక సినిమాకి వెళ్ళాము అంటే హీరోతో పాటు విలన్ ఉంటాడు, విలన్ లేకపోతే హీరోకి వెయిటేజే ఉండదు. సో అంత బ్యాలెన్సింగ్ గా ఉంటుంది కదా. సో నేచర్ కూడా బ్యాలెన్స్డ్, అంటే ఈ మొత్తం యూనివర్స్ లో ఇదే మన మోడర్న్ ఫిజిక్స్ మెయిన్ టాపిక్ కూడా. యాక్చువల్ గా మీరు సెకండ్ ఇయర్ లో మోడర్న్ ఫిజిక్స్ చదువుతారు. మోడర్న్ ఫిజిక్స్ అనేది యాక్చువల్ గా ఎందుకు డెవలప్ అవుతోంది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ బ్యాలెన్స్డ్ కండిషన్ ఆఫ్ నేచర్. నేచర్ అనేది బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తుంది. సో ఎక్కడైతే ఒక పాజిటివ్ ఉంటుందో దానికి ఈక్వల్ గా నెగిటివ్ కూడా నేచర్ లో మెయింటైన్ అవుతుంది. సో మనం ఎక్కడైతే మోషన్ అనే పదాన్ని వాడతామో, మోషన్ అంటే ఏంటి, బాడీస్ విచ్ ఆర్ ఇన్ మూవ్మెంట్, అక్కడ ఖచ్చితంగా రెస్ట్ అనే పదం కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అనుకోవచ్చు ఏముంది ఈ టర్మ్స్ లో, రెస్ట్ మోషన్ నాకు ఆల్రెడీ తెలుసు, నా ఎదురుగుండా వాల్ ఉంది, వాల్ రెస్ట్ లో ఉంది, సో నాకు తెలుసు కదా ఆల్రెడీ రెస్ట్ లో ఉంది. ఏదైనా బాడీ మూవ్ అవుతుంది, సంబడీ ఈజ్ రన్నింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, వాళ్ళు మోషన్ లో ఉన్నారు, వీటిని ఇంత వెయిటేజ్ ఎందుకు అని మీరు అనుకోవచ్చు. బట్ మనకి ఫ్యూచర్ లో మోషన్ ఇన్ అ ప్లేన్ అనే లెసన్ లో మనకి రిలేటివ్ మోషన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఈ రిలేటివ్ మోషన్ కి అర్థం చేసుకోవాలి అంటే రెస్ట్ మోషన్ ని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆల్రెడీ ఇక్కడ మోషన్ డెఫినేషన్ ఇచ్చారు, దానిని బట్టి వెళ్దాం. మోషన్ అంటే ఏంటి? మోషన్ ఇస్ ద చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ అ బాడీ. Motion is the change in position of a body with time.
ఈ రెండు మోర్ ఇంపార్టెంట్ టర్మ్స్. మోషన్ ఈజ్ చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ అ బాడీ విత్ టైం. సో టైం గడుస్తున్న కొద్దీ నా నుంచి ఒక పర్సన్ పొజిషన్ చేంజ్ అవుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పర్సన్ ఈస్ వాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఫస్ట్ సెకండ్ ఆ పర్సన్ కి నాకు మధ్యలో 1 మీటర్ డిస్టెన్స్ ఉంది. సెకండ్ సెకండ్ లో 1.2 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. థర్డ్ సెకండ్ లో 1.4 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. అంటే నా దగ్గర నుంచి ఆ పర్సన్ యొక్క పొజిషన్ ఈజ్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం. మనం కూడా మామూలుగా అనాలిసిస్ చేసేటప్పుడు సబ్ కాన్షియస్ గా ఇదే అనాలిసిస్ చేస్తాం. మనకి తెలిసినా తెలియకపోయినా ఒక బాడీ మోషన్ లో ఎలా ఉంది అనేది ఎలా డిస్క్రైబ్ చేస్తాము అంటే విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ పొజిషన్. సో ఈ టర్మ్ చాలా 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 ఇంపార్టెంట్. రెస్ట్ ని కూడా అలాగే డిఫైన్ చేస్తాం. ఒక పర్సన్ లేదా ఒక బాడీ పొజిషన్ is not changing if the body's position is not changing with respect to time. నేను with respect to time యూజువల్ గా ఎలా రాస్తాను. సో with respect to time and surroundings, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. సో దేంతో కంపేర్ చేస్తాము అంటే సరౌండింగ్స్ తో కంపేర్ చేస్తాము. నేను ఒక సరౌండింగ్, నా చుట్టూ ఉండే వాల్స్ ఒక సరౌండింగ్. సో వాల్ తో కంపేర్ చేస్తే, నాతో కంపేర్ చేస్తే పర్సన్ పొజిషన్ మారిపోతుంది. దెన్ వి సే దట్ ద బాడీ ఈజ్ ఇన్ మోషన్. పర్సన్ పొజిషన్ మారట్లేదు, దెన్ వి సే దట్ ద బాడీ ఈజ్ ఇన్ రెస్ట్ పొజిషన్. సో ఒక ఏదైనా బాడీ రెస్ట్ లో ఉందా మోషన్ లో ఉందా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే టైమ్ అండ్ సరౌండింగ్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే యాక్చువల్ గా రెస్ట్ అండ్ మోషన్ గురించి ఏం చెప్తారు అంటే దే ఆర్ నాట్ అబ్సల్యూట్ టర్మ్స్. దే ఆర్ నాట్ అబ్సల్యూట్ టర్మ్స్. అబ్సల్యూట్ టర్మ్స్ అంటే ఏంటమ్మా? we cannot say that a body is absolutely at rest, this body is absolutely in motion. అలా చెప్పలేము. దీస్ ఆర్ రిలేటివ్ టర్మ్స్. దీస్ ఆర్ రిలేటివ్ టర్మ్స్. రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్ టర్మ్స్, దే ఆర్ నాట్ అబ్సల్యూట్ టర్మ్స్. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక ప్లేస్ లో నిలబడి గ్రౌండ్ మీద దేర్ ఈస్ అ బిల్డింగ్. ఐఎమ్ అబ్జర్వింగ్ అ బిల్డింగ్. దేర్ ఈస్ అ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్. మనము అంబానీ ఇంటి ఎదురుగుండా నిలబడి అబ్బా ఏం కట్టాడ్రా బాబు ఈ బిల్డింగ్ ని అని అబ్జర్వ్ చేస్తున్నాము అనుకోండి. సో ఈ పర్సన్ కి ఈ బిల్డింగ్ ఎలా కనిపిస్తుందమ్మా? అట్ రెస్ట్. బికాస్ విత్ రెస్పెక్ట్ టు పర్సన్ అండ్ సరౌండింగ్స్, ఇక్కడ సరౌండింగ్స్ ని గ్రౌండ్ కూడా తీసుకోవచ్చు. సో విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ వీళ్ళిద్దరి మధ్యలో పొజిషన్ మారట్లేదు. సో అకార్డింగ్ టు హిమ్ అంబానీస్ బిల్డింగ్ ఈజ్ అట్ రెస్ట్. బట్ ఇఫ్ ద సేమ్ పర్సన్ ఈజ్ ఏబుల్ టు అబ్జర్వ్ ఫ్రమ్ మూన్, ఒకవేళ నేను మూన్ మీద నిలబడి అంబానీ బిల్డింగ్ ని చూడగలుగుతున్నాను అనుకోండి. ఏమో అంత పెద్ద బిల్డింగ్ కాబట్టి కనిపించొచ్చేమో. సో మూన్ మీద నుంచి అంబానీ బిల్డింగ్ ని అబ్జర్వ్ చేస్తున్నాను. అలా అబ్జర్వ్ చేసేటప్పుడు వాట్ ఐ ఫైండ్, ఇప్పుడు గ్రౌండ్ తో పాటు ఈ బిల్డింగ్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. సో అకార్డింగ్ టు దిస్ పర్సన్ ఈ బిల్డింగ్ రెస్ట్ లో ఉందా మోషన్ లో ఉందా? మోషన్ లో ఉంది. సో కెన్ వి సే దట్ దిస్ బిల్డింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ అట్ రెస్ట్ ఆర్ అబ్సల్యూట్లీ ఇన్ మోషన్? రెండు చెప్పలేం. ఇదేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మనం మోషన్ ఇన్ ప్లేన్ లో రిలేటివ్ మోషన్ చెప్పుకునేటప్పుడు మళ్ళీ ఇదే డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ట్రైన్ లో మనము జర్నీ చేస్తున్నాము అనుకుందాము. పర్సన్ ఏ అండ్ పర్సన్ బి. నువ్వు నీ ఫ్రెండ్, నీకు ఒక 30 lakhs ప్యాకేజ్ తో మంచి జాబ్ వచ్చింది. యు ఆర్ ట్రావెలింగ్ టు బెంగళూరు అండ్ ట్రైన్. సో మీ ఇద్దరికి సెండ్ ఆఫ్ చెప్పడానికి ఇంకొక సి అనే ఫ్రెండ్ ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్నాడు. ట్రైన్ స్టార్టెడ్ మూవింగ్. సో ఇప్పుడు బి అనే పర్సన్ ని ఇద్దరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఏ సి. విత్ రెస్పెక్ట్ టు ఏ, బి మోషన్ లో ఉన్నాడా రెస్ట్ లో ఉన్నాడా? మోషన్ లో ఉన్నాడు. విత్ రెస్పెక్ట్ రెస్ట్ లో ఉన్నాడు. విత్ రెస్పెక్ట్ టు ఏ, బి అనేవాడు ఎందులో ఉన్నాడు? రెస్ట్ లో ఉన్నాడు. బట్ విత్ రెస్పెక్ట్ టు సి, ట్రైన్ మూవ్ అవుతోంది, ట్రైన్ తో పాటు బి కూడా మూవ్ అవుతున్నాడు. కాబట్టి విత్ రెస్పెక్ట్ టు సి, బి అనేవాడు ఎలా ఉన్నాడు? బి అనేవాడు రెస్ట్ లో మోషన్ లో ఉన్నాడు. సో నౌ కెన్ ఐ సే
బి అనే పర్సన్ రెస్ట్ లో ఉన్నాడా మోషన్ లో ఉన్నాడా మనం డిసైడ్ చేయలేము. ఎవరు డిసైడ్ చేస్తారు? అగైన్ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. ఈ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ నే మనం ఫిజిక్స్ లో ఏమంటాము అంటే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఫిజిక్స్ లో ఏమంటాం మనం? ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ని ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటాం. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఒక బాడీ రెస్ట్ లో ఉందా మోషన్ లో ఉందా డిసైడ్ చెయ్యాలి అంటే ఎవరు డిసైడ్ చేస్తారు? ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ డిసైడ్ చేస్తుంది. ఓకే సరే, ఇప్పుడు మోషన్ కొద్దాం. ఇది ఎలాగో మనకి లెసన్ పేరేంటి? మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్. సో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ లో మోషన్ గురించి డిస్కస్ చేస్తాం. రెస్ట్ అనేది మనం పట్టించుకోం కాబట్టి లెట్ us స్టార్ట్ విత్ మోషన్. మోషన్ కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్, ఒక బాడీ యొక్క మోషన్ ని ఏ టర్మ్స్ లో డిస్క్రైబ్ చేయొచ్చు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ మూవ్డ్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్ మూవ్డ్ ఈ రెండిటి మీద మనము డిసైడ్ చేస్తాం ఒక మోషన్, బాడీ మోషన్ ఎలా ఉంది అనేది. సో ఆ మోషన్ ని డిస్క్రైబ్ చేయడానికి వాడే టర్మ్స్ డిస్టెన్స్ ట్రావెల్, డిస్ప్లేస్మెంట్, ఇంకా ఉన్నాయి కమింగ్ అప్ స్లైడ్స్ లో వస్తాయి. స్పీడ్, వెలాసిటీ, యాక్సలరేషన్, ఇవన్నీ కూడా మోషన్ ని డిస్క్రైబ్ చేసే టర్మ్స్. ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్. వినడానికి ఇంగ్లీష్ పదాలు రెండు సేమ్ గా ఉంటాయి అవునా? డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఏముంది ఇక్కడ నుంచి అక్కడికి బాడీ వెళ్ళింది. సో డిస్టెన్స్ అన్న డిస్ప్లేస్మెంట్ అన్న ఒకటే అనే ఫీలింగ్ రావచ్చు. కాకపోతే అకార్డింగ్ టు ఫిజిక్స్ డిస్టెన్స్ కి డిస్ప్లేస్మెంట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే డిస్టెన్స్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ వేరాజ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. డిస్టెన్స్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. అసలు స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి మనకి ముందు కొంచెం బేసిక్ ఐడియా ఉండాలి. దాని తర్వాత నేను డిస్టెన్స్ కి డిస్ప్లేస్మెంట్ కి వెళ్తాను. సో స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. వాట్ ఆర్ స్కేలార్ క్వాంటిటీస్? మీరు ఆల్రెడీ లోవర్ క్లాసెస్ లో చదివే ఉంటారు. వాట్ ఆర్ స్కేలార్ క్వాంటిటీస్? యాక్చువల్ గా ఫిజికల్ క్వాంటిటీస్ ని 2 కేటగిరీస్ గా డివైడ్ చేస్తారు. వాట్ ఈస్ అ ఫిజికల్ క్వాంటిటీ అనే డౌట్ కూడా రావచ్చు. వాట్ ఈస్ అ ఫిజికల్ క్వాంటిటీ? ఎనీథింగ్ దట్ కెన్ బి మెజర్డ్ ఈస్ కాల్డ్ అ ఫిజికల్ క్వాంటిటీ. సో ఐ కెన్ మెజర్ ద మాస్ ఆఫ్ దిస్ పెన్, అది మాస్ ఈజ్ అ ఫిజికల్ క్వాంటిటీ. పెన్ ఫిజికల్ క్వాంటిటీ కాదు. ఫిజికల్ క్వాంటిటీ అంటే ద క్వాంటిటీ దట్ కెన్ బి మెజర్డ్. ఏ క్వాంటిటీని మెజర్ చేస్తున్నాను? మాస్ ని మెజర్ చేస్తున్నాను. సో మాస్ అనేది ఫిజికల్ క్వాంటిటీ. I can measure the length of this pen. So length is the physical quantity. I can measure area of this pen. Area is a physical quantity. I can measure volume. I can measure work done, force, pressure. ఇవన్నీ కూడా ఫిజికల్ క్వాంటిటీస్. అయితే కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ ని మెజర్ చేసేటప్పుడు డైరెక్షన్ అండ్ మాగ్నిట్యూడ్. మాగ్నిట్యూడ్ అంటే ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే మాస్ ఆఫ్ దిస్ పెన్ ఇస్ 2 grams. ఈ పెన్ మాస్ 2 grams అని చెప్పాను. ఇక్కడ 2 grams ఏంటి అంటే 2 grams ఈజ్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ద మాస్. 2 grams ఏంటమ్మా? మాగ్నిట్యూడ్. మరి మాగ్నిట్యూడ్ ఉంది సరే, 2 grams ఇన్ ఈస్ట్ డైరెక్షన్ అని చెప్పాను. మీకేమనిపిస్తుంది? 2 grams ఇన్ ఈస్ట్ డైరెక్షన్ ఎందుకు చెప్తున్నారు మేడం? ఈస్ట్ డైరెక్షన్ వేస్ట్ కదా అని అనిపించిందా లేదా? ఎస్, మాస్ మెజర్ చేసేటప్పుడు డైరెక్షన్ అవసరం లేదు, మాగ్నిట్యూడ్ ఉంటే సరిపోతుంది. సిమిలర్లీ టైమ్, నువ్వు ఎంత టైం నుంచి క్లాస్ వింటున్నావు? సిన్స్ లాస్ట్ 10 minutes, 15 minutes, సరిపోయింది ఆన్సర్. కానీ ఇఫ్ ఐ సే 10 minutes ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, 10 minutes ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, ఎలా ఉంది ఆన్సర్? రీజనబుల్ గా లేదు కదా. అప్వర్డ్ డైరెక్షన్ అవసరం లేదు అని అనిపిస్తోందా? ఎంతసేపటి నుంచి క్లాస్ వింటున్నావు? 10 minutes, ఆన్సర్ సరిపోయింది, డైరెక్షన్ అవసరం లేదు. సో there are certain quantities which have only magnitude. అవి మెజర్ చేసేటప్పుడు ఓన్లీ మాగ్నిట్యూడ్ చెప్తే సరిపోతుంది. సారీ, ఓన్లీ మాగ్నిట్యూడ్. అవి మెజర్ చేసేటప్పుడు ఓన్లీ మాగ్నిట్యూడ్ ఉంటే సరిపోతుంది, డైరెక్షన్ అవసరం లేదు. సో నో డైరెక్షన్, ఓన్లీ మాగ్నిట్యూడ్ ఉండే క్వాంటిటీస్ ఏమంటారు? స్కేలార్ క్వాంటిటీస్ అంటారు. నెక్స్ట్ కమింగ్ టు వెక్టార్ క్వాంటిటీస్. వెక్టార్ క్వాంటిటీస్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ ఆమ్ అప్లయింగ్ ఫోర్స్
ఆన్ అ బాడీ. నేను ఒక బాడీని పుష్ చేస్తున్నాను లేదా ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నాను. వెంటనే వచ్చే క్వశ్చన్, సరే 2 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేశాను. వెంటనే వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, ఆర్ యూ పుల్లింగ్ ద బాడీ ఆర్ పుషింగ్ ద బాడీ? అవునా కాదా? నేను ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేశాను అంటే ఇట్ ఈస్ అ పుష్ ఆర్ పుల్ యాక్టింగ్ ఆన్ అ బాడీ. సరే, నేను పుల్ చేస్తున్నానా పుష్ చేస్తున్నానా? పుల్లింగ్ అంటే ఒక డైరెక్షన్ లో ఉంటుంది, పుషింగ్ అంటే ఇంకొక డైరెక్షన్ లో ఉంటుంది. సో ఫోర్స్ ని చెప్పేటప్పుడు నాట్ ఓన్లీ మాగ్నిట్యూడ్ బట్ డైరెక్షన్ కూడా చాలా చాలా అవసరం. సో ఫోర్స్ చెప్పేటప్పుడు డైరెక్షన్ కూడా అవసరం కాబట్టి ఇక్కడ ఫోర్స్ ఏమంటాము అంటే వెక్టార్ క్వాంటిటీ అంటాం. సో ఇలాగా దేర్ ఆర్ సర్టన్ క్వాంటిటీస్ విచ్ హ్యావ్ బోత్ మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు ఉండాలి. ఆ రెండు ఉంటేనే ఆ బాడీ మెజర్మెంట్ మీనింగ్ఫుల్ గా ఉంటుంది. అలాంటి క్వాంటిటీస్ ని వెక్టార్ క్వాంటిటీస్ అంటారు. నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, డిస్టెన్స్ ట్రావెల్డ్ స్కేలార్ అని చెప్పాను, డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ అని చెప్పాను. అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ మెజర్ చేసేటప్పుడు మనకి డైరెక్షన్ తో పని లేదు, వేరాస్ డిస్ప్లేస్మెంట్ మెజర్ చేసేటప్పుడు ఖచ్చితంగా డైరెక్షన్ తో పని ఉంది. డైరెక్షన్ ని దృష్టిలో పెట్టుకోవాలి. దానిని బేస్ చేసుకుని మనకి ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్ డెఫినేషన్స్ వచ్చాయి చూడండి. డిస్టెన్స్ మూవ్డ్ ఈస్ ద యాక్చువల్ లెంత్ ఆఫ్ ది పాత్ ట్రావెల్డ్. ఎంత పాత్ ట్రావెల్ అయితే ఆ మొత్తం పాత్ డిస్టెన్స్, అది ఎన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ముందుకి వెనక్కి ఎన్నిసార్లు వెళ్ళొస్తే అన్ని సార్లు, దాని పాత్ డిస్టెన్స్ ని ట్రావెల్ చేస్తే మనం మెజర్ చేస్తే దానిని డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటారు. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. మనకి ఒక పర్సన్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు అనుకుందాం. ఏ ఇస్ ద ఇనిషియల్ పొజిషన్. హీ హ్యాస్ ట్రావెల్ టు బి అండ్ దెన్ అగైన్ హీ హ్యాస్ ట్రావెల్ టు సి. ఏ నుంచి బికి, బి నుంచి సికి వెళ్ళారు. మళ్ళీ సి నుంచి డికి రీచ్ అయ్యి డి నుంచి ఈకి రీచ్ అయ్యాడు. ఇన్ని పాయింట్స్ హాల్ట్ తీసుకుంటూ నడిచి మధ్యలో రెస్ట్ తీసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాడు అనుకో. సో ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్డ్ మెజర్ చేయాలి అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బిసి ప్లస్ సిడి ప్లస్ డిఈ, ద టోటల్ పాత్ లెంత్. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ టు సి స్ట్రైట్ లైన్ లోనే వెళ్ళారు, కానీ సి టు డి డైరెక్షన్ మారిపోయింది, డి టు ఈ డైరెక్షన్ మారిపోయింది. బట్ డిస్టెన్స్ మెజర్ చేసేటప్పుడు మనకి డైరెక్షన్ తో పని లేదు, టోటల్ పాత్ లెంత్ మెజర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కాబట్టి దిస్ విల్ బి ద టోటల్ పాత్ లెంత్ డిస్టెన్స్ ట్రావెల్. బట్ డిస్ప్లేస్మెంట్ కి వచ్చేటప్పటికి చూడండి, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద లెంత్, ఇట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ ఏమని చెప్తారు అంటే ఇట్ ఈస్ ద షార్టెస్ట్ పాత్ ట్రావెల్డ్ బై ద బాడీ. ఇదే మోర్ ఇంపార్టెంట్. నేను ఏవైతే అండర్లైన్ చేశానో అవి కీవర్డ్స్, మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. So the shortest path traveled by a body from initial position to its final position. Initial position నుంచి final position కి shortest distance travel. See ఒకసారి ఇదే ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ లో A అనేది ఇనిషియల్ పొజిషన్, E అనేది ఫైనల్ పొజిషన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? అకార్డింగ్ టు మ్యాథమెటిక్స్ 2 పాయింట్స్ మధ్యలో వాట్ కుడ్ బి ద షార్టెస్ట్ పాత్? What could be the shortest path అంటే it is the straight line. నేను డాటెడ్ లైన్ పెట్టాను చూడండి. సో ద స్ట్రైట్ లైన్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇస్ నథింగ్ బట్ ద షార్టెస్ట్ పాత్. సో ఇందులో డిస్ప్లేస్మెంట్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి అంటే డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ ఏఈ. ఏ టు ఈ డిస్టెన్స్ మాత్రమే మెజర్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఏ టు ఈ డిస్టెన్స్ మెజర్ చేసేటప్పుడు మనం ఒక పర్టిక్యులర్ డైరెక్షన్ లో మెజర్ చేస్తున్నాము. ఇనిషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్ స్ట్రైట్ లైన్. సో ఇక్కడ నుంచి బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా మీకు డయాగ్రామ్ కానీ సిచ్యువేషన్ ఇచ్చి డిస్టెన్స్ ట్రావెల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మొత్తం పాత్ లెంత్ అంతా మెజర్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ డిస్ప్లేస్మెంట్ మెజర్ చేయాలి అంటే జాగ్రత్తగా వినండి, డిస్ప్లేస్మెంట్ మెజర్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇనిషియల్ పొజిషన్ ఏది, ఫైనల్ పొజిషన్ ఏది ఐడెంటిఫై చేయండి. డ్రా ఏ స్ట్రైట్ లైన్. ఆ స్ట్రైట్ లైన్ మాత్రమే మనకి డిస్ప్లేస్మెంట్ అవుతుంది. సో వన్స్ అగైన్ సి డిస్టెన్స్ మూవ్డ్ ఈస్ ద యాక్చువల్ పాత్ లెంత్, వేరాజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద ఇనిషియల్ పొజిషన్ నుంచి
ఫైనల్ పొజిషన్ కి షార్టెస్ట్ పాత్ మెజర్ చేస్తే అదే మనకి డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాం మనకి. ఈ డయాగ్రామ్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఈ కార్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్, ఇక్కడ సరౌండింగ్స్ ఏమున్నాయమ్మా, ట్రీస్, రోడ్, ఇవి మనకి కనిపించే సరౌండింగ్స్. సో విత్ రెస్పెక్ట్ టు ట్రీస్, విత్ రెస్పెక్ట్ టు రోడ్, కార్ పొజిషన్ మారిపోతుంది. దాట్ ఈస్ వై వి సే దట్ దిస్ కార్ ఈస్ ఇన్ మోషన్. సో ఇక్కడ ఒక బుల్లెట్ ట్రైన్, ఇక్కడ మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. బుల్లెట్ ట్రైన్ యావరేజ్ స్పీడ్ 320 km/h. వెరీ వెరీ ఫాస్టెస్ట్ ట్రైన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇంకా ఇంతకంటే స్పీడ్ గా వెళ్లే ట్రైన్స్ కూడా ఇప్పుడు వచ్చేసాయి మనకి. సో మోషన్ ఈస్ ఆల్ మోషన్ ఆఫ్ ద బాల్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఎస్, ఒక బాల్ ని ఇక్కడ నుంచి ఇలా డ్రాప్ చేసాము గ్రౌండ్ మీదకి అనుకుంటే, ఈ బాల్ మోషన్ లో ఉంది, ఇక్కడ ట్రైన్ మోషన్ లో ఉంది. ఒక్కొక్కసారి ఇక్కడ రిలేటివ్ మోషన్ కూడా కనిపిస్తుంది. యాక్చువల్లీ నా దృష్టిలో ఇది ఒక మంచి పిక్చర్, చాలా మంచి పిక్చర్. మీరు ఒకసారి ఈ పిక్చర్ ని అబ్జర్వ్ చేస్తే ట్రైన్ స్టేషనరీగా ఉంది, సరౌండింగ్ మోషన్ లో ఉంది అని అనిపిస్తుంది కదా. ఎస్, దట్ ఈస్ వాట్ రిలేటివ్ మోషన్. రిలేటివ్ మోషన్ అనేది మనకి ఇల్యూషన్స్ కూడా క్రియేట్ చేస్తుంది. ఒక్కొక్కసారి చూడండి, మనం ట్రైన్ లో వెళ్తూ ఉంటాం, మన పక్కన ట్రైన్ బాగా స్పీడ్ గా వెళ్ళిపోయినప్పుడు మన ట్రైన్ స్లో అయిపోయిందేమో అని అనిపిస్తుంది. అలాగే మనం స్టేషనరీ ట్రైన్ లోనే కూర్చుంటాం, కానీ మన పక్కన ఒక మూవింగ్ ట్రైన్ వచ్చేటప్పటికి మన ట్రైన్ కూడా కదిలిపోతుందేమో అనే ఒక ఫీలింగ్ లోకి వచ్చేస్తాం. సో దాట్ ఈస్ వాట్ రిలేటివ్ మోషన్. అది మనం కమింగ్ అప్ క్లాసెస్ లో చెప్పుకుంటాము. అయితే ఎగ్జాంపుల్స్ ఆఫ్ మోషన్ లో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ డిస్ప్లేస్మెంట్ కి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తాను. హౌ టు క్యాలిక్యులేట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఒక ప్రాబ్లం తీసుకుందాం. లెట్స్ సే ఏ పర్సన్ ఉసేన్ బోల్ట్ కన్సిడర్ చేద్దాం. బాగా స్పీడ్ గా వెళ్తాడు కదా. లేదు, పోకిరిలో మహేష్ బాబుని కన్సిడర్ చేద్దాం. పోకిరిలో మహేష్ బాబు A to B 3 m/s వెలాసిటీతో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అండ్ దెన్ B to C కరెక్ట్ గా వర్టికల్ డైరెక్షన్ లో, B to C కరెక్ట్ గా వర్టికల్ డైరెక్షన్ లో 4 m/s వెలాసిటీతో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మహేష్ బాబు ఫైనల్లీ రీచ్ టు పాయింట్ C. సరే, ఇప్పుడు ఈ ప్రాబ్లం లో మనం డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? డిస్టెన్స్ నాకంటే ముందే మీరు చేసేస్తారు అనుకుంటున్నాను. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద టోటల్ పాత్ లెంత్, యాక్చువల్ పాత్ AB ప్లస్ BC. సో AB ప్లస్ BC అంటే 3 + 4 ఎంత అయిందమ్మా మనకి? ఆన్సర్ 7 m/s. బాగుంది. బట్ హౌ టు ఫైండ్ డిస్ప్లేస్మెంట్? ఇందాక ఏం చెప్పాను? డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయండి అంటే, డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ యూ షుడ్ ఐడెంటిఫై ఇనిషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్. ఇనిషియల్ పొజిషన్ A, ఫైనల్ పొజిషన్ C. సో ఆ తర్వాత ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేయాలి? జస్ట్ డ్రా ఏ స్ట్రెయిట్ లైన్. ఈ డాటెడ్ లైన్ రిప్రజెంట్స్ ద డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు కూడా ఇనిషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్ స్ట్రెయిట్ లైన్, షార్టెస్ట్ పాత్, అంతే. ఈ పాత్ లో మహేష్ బాబు ఇనిషియల్ పొజిషన్ A, ఫైనల్ పొజిషన్ C. సో డిస్ప్లేస్మెంట్ ఏమొస్తుందమ్మా? AC. ఇప్పుడు నేను AC ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎస్, ప్యూర్ మ్యాథమెటిక్స్ యూజ్ చేసుకోవచ్చు. పైథాగరస్ థీరం √3² + 4² బికాస్ ఇట్ ఈస్ అ పైథాగరియన్ ట్రిప్లెట్. ఆన్సర్ ఏమొస్తుందమ్మా మనకి? 5 m/s. ఓకే, సో దిస్ ఇస్ హౌ వి ఫైండ్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. Again, we will consider a circular track. Okay, ఈ circular track మీద which is of radius r, circular track radius r అనుకో. A person started from point A. Okay, ఉసేన్ బోల్ట్ పాయింట్ A నుంచి స్టార్ట్ చేశాడు పరిగెత్తడం. After starting from point A, ఉసేన్ బోల్ట్ has run, అలా కంప్లీట్ గా పరిగెత్తుకుంటూ వచ్చి he has reached ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ పాయింట్ B. కరెక్ట్ గా B పాయింట్ కి రీచ్ అయ్యాడు. ఇప్పుడు వాట్ ఈస్ హిస్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్? డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈ కేసులో ఏమవుతుంది అంటే AB ఆర్క్, ఈ టోటల్ పాత్ కదా మనకు కావాల్సింది. సో AB ఆర్క్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ హాఫ్ పార్ట్ ఆఫ్ అ సర్కిల్. హాఫ్ పార్ట్ ఆఫ్ అ సర్కిల్ ఇదంతా ఏమవుతుందమ్మా మనకి? పెరిమీటర్. సో ఇక్కడ ఏం తీసుకోవాలి మనము? πr, half perimeter of a circle, πr. సో ఇది మనకి డిస్టెన్స్ ట్రావెల్. వేరాజ్ డిస్ప్లేస్మెంట్ కి వచ్చేటప్పటికి
Displacement enti? Find the initial position, final position, draw a straight line. A is initial position, B is final position, draw a straight line. So what does it become? Diameter. Diameter entamma 2r. Okavela, now let us see another example. Okavela, if a person completed walking around one complete circle, A is the initial position. After walking along the complete circle, he has reached again to point A. Ante ee case lo initial position and final position are same. Initial position and final position same. Alantappudu distance traveled ఏమవుతుంది? Distance traveled can never be 0. Distance traveled can never be 0 or negative kuda. Adi eppudu positive value untundi because we don't consider direction. So A నుంచి మళ్ళీ A దగ్గరకు వచ్చాడు అంటే one complete circle కి ఫార్ములా ఏంటి? 2πr. So 2πr is nothing but the distance traveled. Now coming to displacement. ఈ కేస్ లో displacement ఏమవుతుంది? ఈ కేస్ లో displacement 0 because initial position, final position rendu A. Then can we draw a straight line? No, 0. So displacement also becomes 0. So this is how we analyze displacement. I hope you got the main difference between distance traveled and displacement. పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్, ఈ మోషన్ ఏదైతే ఉందో, మోషన్ ఆఫ్ అ బాడీ, దానిని డిస్క్రైబ్ చేయడానికి ఇంకా కొన్ని టర్మ్స్ ఉన్నాయి మనకి. ఒకటి యూనిఫామ్ మోషన్ అండ్ రెండోది నాన్ యూనిఫామ్ మోషన్. ఈ పేర్లోనే తెలిసిపోతుంది మనకి యూనిఫామ్, నాన్ యూనిఫామ్. యూనిఫామ్ మోషన్ అంటే ఇఫ్ ఎ బాడీ ట్రావెల్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ equal intervals of time. Ivi keywords. It is said to be uniform motion. Let's take an example. A ane point nunchi initial point start ayindi. So slowga oka person he has reached to point B. So nenu oka bench car lo happy ga start ayyanu na journey. Naaku ee hadavidi ledu, chaala happy ga veltunna. So in between if I consider certain points, x, y points అనుకుందాం. A to x distance is, okay, A to x distance is some 6 meters. X to y also distance 6 meters and y to b also distance 6 meters. Next, A to x వెళ్ళడానికి a person took 2 seconds. X to y వెళ్ళడానికి కూడా నేను 2 seconds time తీసుకున్నాను. Y to b వెళ్ళడానికి కూడా 2 seconds time తీసుకున్నాను అనుకోండి. బెంచ్ కార్ లో మరీ ఇంత స్లోగా వెళ్ళలేము, బట్ ఒక చిన్న ఎగ్జాంపుల్. ఓకే, అక్రాస్ దిస్ వాట్ ఈస్ ద స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే స్పీడ్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. సో ఇక్కడ స్పీడ్ ఏమైంది? 6/2 is equal to 3 meter per second. ఇక్కడ స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తే అక్రాస్ ఎక్స్ అండ్ వై 6/2 3 meter per second. ఇక్కడ కూడా స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తే 3 meter per second. చూసారా? Equal distances in equal intervals of time, speed remains constant. So ilanti situation emantam manamu ante uniform motion. Okay, non uniform motion ante daniki just opposite. If a body travels unequal distances in equal intervals of time or ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం, ఏదైనా అవ్వచ్చు, మొత్తానికి ఏది ఈక్వల్ కాదు అనమాట. అలాంటి దాన్ని నాన్ యూనిఫామ్ మోషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను రాజమండ్రి నుంచి కాకినాడ బయలుదేరాడు. కెన్ ఐ మెయింటైన్ సేమ్ స్పీడ్? కరెక్ట్ గా 60 km/h లో కొట్టుకుంటూ వెళ్ళిపోగలమా? లేదు కదా. మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి, ట్రాఫిక్ ఉంటుంది, టర్నింగ్ తీసుకోవాలి. సో స్పీడ్ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ వి కాల్ యాస్ నాన్ యూనిఫామ్ మోషన్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి చూడండి. మూవ్మెంట్ ఆఫ్ క్లాక్స్ హ్యాండ్, ఎస్, a very good example of uniform motion. పెండ్యులం, సింపుల్ పెండ్యులం కరెక్ట్ గా అదే టైం ఇంటర్వెల్ లో తిరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ యూనిఫామ్ మోషన్. నాన్ యూనిఫామ్ మోషన్ కి వచ్చేటప్పటికి మూవ్మెంట్ ఆఫ్ అస్టీరియోక్ అండ్ ద బౌన్సింగ్ ఆఫ్ బాల్. Asteroic and the bouncing of a ball is the example of non-uniform motion. Asteroic motion ante it is a random motion, a very random motion. So and bouncing of the ball,
బాల్ కిందకి పడి పైకి వచ్చేటప్పుడు ఇట్స్ వెలాసిటీ ఆబ్వియస్ గా చేంజ్ అయిపోతూ ఉంటుంది, బికాస్ ఇనిషియల్ గా వెలాసిటీ 0, కిందకి పడేటప్పుడు వెలాసిటీ తగ్గుతుంది, మళ్ళీ పైకి వచ్చేటప్పుడు వెలాసిటీ తగ్గుతూ ఉంటుంది. సో సారీ, పై నుంచి కిందకి పడేటప్పుడు వెలాసిటీ పెరుగుతుంది, కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు వెలాసిటీ తగ్గుతూ ఉంటుంది. సో అది నాన్ యూనిఫామ్ మోషన్ కి ఎగ్జాంపుల్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, అది స్పీడ్. ఓకే, స్పీడ్ అనేది కూడా ఇట్ డిస్క్రైబ్స్ ద మోషన్ ఆఫ్ అ బాడీ వెరీ వెల్. సో స్పీడ్ కి ఇది అగైన్ ప్లీజ్ రిమెంబర్, స్పీడ్ ఇస్ అ స్కేలార్ క్వాంటిటీ. ఎందుకు స్పీడ్ స్కేలార్ క్వాంటిటీ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్ ట్రావెల్. టైం అనేది ఎనీవే స్కేలార్ క్వాంటిటీ అండ్ డిస్టెన్స్ కూడా స్కేలార్ కాబట్టి స్పీడ్ బికమ్స్ స్కేలార్. సో స్పీడ్ ఆఫ్ అ బాడీ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ ఇన్ అ యూనిట్ టైం. ఎంత టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది క్యాలిక్యులేట్ చేస్తే అదే మనకి స్పీడ్ అవుతుంది. ఓకే, ఇఫ్ అ బాడీ ట్రావెల్స్ అ డిస్టెన్స్ ఎస్ ఇన్ టైమ్ టీ, అప్పుడు ఎలా రాస్తాం మనం స్పీడ్ కి ఫార్ములా v ఈజ్ ఈక్వల్ టు s బై టీ. ఓకే, SI యూనిట్ ఆఫ్ స్పీడ్ కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా, మీటర్ పర్ సెకండ్. మళ్ళీ ఇక్కడ చూడండి, నేను ఏదైతే చెప్పానో అదే ఇక్కడ ఉంది. సిన్స్ స్పీడ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, ఇట్ ఈస్ అ స్కేలార్ క్వాంటిటీ. స్పీడ్ ఈస్ అ స్కేలార్ క్వాంటిటీ. ఇది స్కేలార్ క్వాంటిటీ కాబట్టి ఇట్ కెన్ నెవర్ బి 0 or negative. Speed can never be 0, it can never be negative. Speed ki negative value పెట్టకూడదు, because negative value ఎప్పుడు పెడతాము అంటే డైరెక్షన్ ఆపోజిట్ లో ఉంది అని చెప్పడానికి నెగటివ్ సైన్ వాడతాం. అసలు స్పీడ్ అనేది స్కేలార్ అంటే దానికి డైరెక్షన్ తో పని లేదు. సో డైరెక్షన్ తో పని లేనప్పుడు నెగటివ్ తో కూడా పని లేదు. సో దాట్ ఈస్ హౌ స్పీడ్ ఈస్ డిఫైన్డ్. నెక్స్ట్, స్పీడ్ తెలిసినప్పుడు మనకి ఇక్కడ యావరేజ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఎందుకు యావరేజ్ స్పీడ్ కావాలి అంటే, యూనిఫామ్ మోషన్ లో వెళ్తున్నాము అనుకోండి, ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్, యూనిఫామ్ మోషన్ లో వెళ్తున్నాము అంటే త్రూ అవుట్ ద జర్నీ సేమ్ స్పీడ్ మెయింటైన్ చేస్తాం. కానీ నాన్ యూనిఫామ్ మోషన్ లో వెళ్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను హ్యాపీగా నా బైక్ మీద నేను కాకినాడ బయలుదేరాను, రాజమండ్రి నుంచి కాకినాడ. సో రాజమండ్రి నుంచి కాకినాడకి రీచ్ అయిన తర్వాత మా డాడీ నన్ను అడిగారు, ఎంత స్పీడ్ లో వచ్చావు? నేను ఒక హ్యాపీగా ఆన్సర్ చెప్పేశాను, 40 km/h స్పీడ్ లో వచ్చేసాను. నిజంగా నేను త్రూ అవుట్ ద జర్నీ 40 km/h మెయింటైన్ చేశానా? మెయింటైన్ చేయలేం కదా. మరి ఎలా చెప్పాను 40 km/h అంటే అది నా యావరేజ్ స్పీడ్. సో ఒక్కొక్కసారి నాన్ యూనిఫామ్ మోషన్ కేసులో ఉన్నప్పుడు మనము యావరేజ్ స్పీడ్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. సో యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? యావరేజ్ స్పీడ్ ఈస్ ద రేషియో ఆఫ్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ టు ద టోటల్ టైం టేకెన్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. యావరేజ్ స్పీడ్ ఈస్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఏ నుంచి స్టార్ట్ అయ్యారనుకున్నా, ఏ నుంచి హీ హాస్ రీచ్ టు బి and then reach to C, okay, and then reach to D అనే పాయింట్ కి రీచ్ అయ్యారు అనుకుందాం. A to B distance 10 meters, B to C distance 2 meters and C to D distance some 3 meters అనుకుందాం. ఓకే, 10 meters, 2 meters, 3 meters. మొత్తానికి ఇదంతా ట్రావెల్ అవ్వడానికి పట్టిన టైం ఏంటి అంటే ఒక 5 seconds అని అనుకుందాం. ఇట్స్ నాట్ పాసిబుల్, బట్ లెట్స్ టేక్ ఇట్ ఇస్ అ 5 seconds డిస్టెన్స్ అనుకుందాం టైం టేకెన్. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏంటి? 10 2 3 కలపాలి కదా. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే 10 + 2 + 3 బై టోటల్ టైం టేకెన్ 5 seconds. సో 10 + 2 + 3 15/5 ఎంత అయింది మనకి? 3 m/s. సో ఇక్కడ 3 m/s అనేది యావరేజ్ స్పీడ్ అన్నమాట. సో యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సింపుల్ గా టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్ వేసుకుంటే మనకి యావరేజ్ స్పీడ్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది మనకి ఇక్కడ. A car travels 85 kilometers from point A to B, then 45 kilometers from point B to C. Total time taken was 1.3 hours. What was the average speed? So average speed కావాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? టోటల్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ డిస్టెన్స్ ఎంత? A to B plus B to C అంటే 85 plus 45. 85 plus 45 130. Total time taken 1.3 hours. కిలోమీటర్ పర్ అవర్స్ మనం ఈజీగా చేసేయచ్చు.
సో ద ఆన్సర్ ఈస్ 130 by 1.3 100 km/h. ఇక్కడ నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. నోట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సమ్ టైమ్స్ వీ నీడ్ టు కన్వర్ట్ km/h into m/s లేదా m/s ని km/h లోకి మార్చాలి. m/s ని km/h లోకి మార్చాలి అంటే 18/5 తో మల్టిప్లై చేస్తే km/h లోకి మారుతుంది. అదే km/h ని m/s లోకి మార్చాలి అంటే 5/18 తో మల్టిప్లై చేస్తే m/s లోకి మారుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు వెలాసిటీ. ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాము? డిస్టెన్స్ ట్రావెల్, డిస్ప్లేస్మెంట్, యూనిఫామ్ మోషన్, నాన్ యూనిఫామ్ మోషన్, స్పీడ్. నౌ వెలాసిటీ. వెలాసిటీ కూడా ఒక బాడీ యొక్క మోషన్ ని డిస్క్రైబ్ చేస్తుంది. సో స్పీడ్ స్కేలార్ క్వాంటిటీ అని చెప్పుకున్నాం కదా. సో వెలాసిటీ ఏమవుతుంది? వెలాసిటీ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. అంటే వెలాసిటీ మెజర్ చేసేటప్పుడు ఖచ్చితంగా డైరెక్షన్ మ్యాటర్స్. సో ద క్వాంటిటీ విచ్ స్పెసిఫైస్ బోత్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ అండ్ స్పీడ్. ఓకే, స్పీడే అంటే వెలాసిటీ యాక్చువల్ గా ఇదొద్దు, తర్వాత చెప్పుకుందాం. వెలాసిటీ ఆఫ్ అ బాడీ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బాడీ పర్ యూనిట్ టైం. ఎస్, దిస్ ఇస్ ద కరెక్ట్ వన్. దీనికి నేను వస్తాను, మళ్ళీ చెప్తాను. సో వెలాసిటీ ఫార్ములా ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. టైం ఎనీవే స్కేలార్, బట్ డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ కాబట్టి వెలాసిటీ వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ సెంటెన్స్ కి వద్దాం. ఈ సెంటెన్స్ కి మీనింగ్ ఏంటి అంటే వెలాసిటీని ఇంకొక రకంగా ఎలా చెప్పచ్చు అంటే వెలాసిటీ మాగ్నిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ విత్ డైరెక్షన్. స్పీడ్ ని ఒకవేళ డైరెక్షన్ తో పాటు మెజర్ చేయగలిగితే దానిని వెలాసిటీ అంటారు. అది ఈ సెంటెన్స్ కి మీనింగ్ అన్నమాట. సో ఇక్కడ ఆల్రెడీ రాసుకున్నాము, వెలాసిటీ ఇస్ అ వెక్టార్ క్వాంటిటీ. వెలాసిటీ కూడా SI యూనిట్స్ వచ్చేసి m/s. వెలాసిటీ SI యూనిట్స్ కూడా m/s. సో వెలాసిటీ స్పీడ్ రెండు ఒకటే, బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వెలాసిటీ డిపెండ్స్ ఆన్ డిస్ప్లేస్మెంట్. సో బికాస్ ఇట్ ఈస్ అ వెక్టార్ క్వాంటిటీ, velocity can be positive, 0 or negative. ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు. వెలాసిటీ కెన్ బి పాజిటివ్, వెలాసిటీ కెన్ బి 0, వెలాసిటీ కెన్ బి నెగటివ్. డిస్ప్లేస్మెంట్ ఎప్పుడైతే 0 అవుతుందో వెలాసిటీ కూడా 0 అయిపోతుంది. డిస్ప్లేస్మెంట్ 0 అయితే వెలాసిటీ 0 అయిపోతుంది. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ మీద వెలాసిటీ అనేది డిపెండ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, వెలాసిటీ ఎలా నెగటివ్ అవుతుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఒక పాయింట్ A నుంచి ఒక బాడీ B కి వెళ్ళింది, మళ్ళీ B నుంచి అది C కి వెళ్ళింది అనుకోండి. అదే పాత్ లో ఇట్ హ్యాస్ రీచ్ టు C అనుకుందాం. A to B 5 meters అండ్ C to A కూడా 5 meters అనుకుంటే డిస్టెన్స్ ట్రావెల్ ఎలా మెజర్ చేస్తాము? AB ప్లస్ BC. సో AB 5 meters, BC 10 meters, టోటల్ 15. కానీ వెలాసిటీ కావాలి అంటే డిస్ప్లేస్మెంట్ కావాలి. సో ఈ కేసులో డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే ఎలా చెప్తాము? డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే ఎలా చెప్తాము అంటే ఫైనల్ పొజిషన్ ఏది, ఇనిషియల్ పొజిషన్ ఏది ఐడెంటిఫై చేయాలి. ఏ ఇనిషియల్ పొజిషన్, సి ఫైనల్ పొజిషన్. అయితే మనం ఎటువైపు మెజర్ చేస్తున్నాము? అలాంగ్ నెగటివ్ ఎక్స్ యాక్సిస్. సో డిస్ప్లేస్మెంట్ ఈస్ -5 meters. డిస్ప్లేస్మెంట్ -5 meters అయినప్పుడు వెలాసిటీ కూడా నెగటివ్ వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడికి టైం టేకెన్ 1 second అనుకుందాం. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్ -5 meter by 1 second is equal to -5 meter/second. సో వెలాసిటీ మెజర్ చేసేటప్పుడు, డిస్ప్లేస్మెంట్ మెజర్ చేసేటప్పుడు డైరెక్షన్ ఇంపార్టెంట్. మనం పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో ఉన్నామా, నెగటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో మెజర్ చేస్తున్నామా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ ఎలా అయితే చెప్తామో యావరేజ్ వెలాసిటీ కూడా అలాగే చెప్తాం. కాబట్టి ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ డిస్ప్లేస్మెంట్ టు ద టోటల్ టైం టేకెన్. అయితే దీనిని ఇన్ టర్మ్స్ ఆఫ్ పొజిషన్ కూడా చెప్పొచ్చు. ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ బై టైం టేకెన్, టోటల్ టైం టేకెన్. ఎందుకంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జర్నీ స్టార్ట్ చేశాను, 400 meters అనే కిలోమీటర్
అనే ఒక స్టోన్ ఉంది, అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ చేశాను. ఎక్కడి దాకా రీచ్ అయ్యాను? 700 కిలోమీటర్ స్టోన్ దాకా వెళ్ళాను. నా డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే ఎలా చెప్తాము? 700 - 400, ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్. సో దాట్ ఈస్ హౌ వీ కెన్ రైట్ లైక్ దిస్. నెక్స్ట్ యావరేజ్ వెలాసిటీకి ఇంకొక ఫార్ములా కూడా ఉంది, ఏంటంటే U+V/2. గుర్తుపెట్టుకోండి, స్పీడ్ అయినా వెలాసిటీ అయినా యావరేజ్ వెలాసిటీ, స్పీడ్ ఇవన్నీ కూడా మీటర్/సెకండ్ లో మాత్రమే మెజర్ చేస్తాం. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా ఇచ్చారు మనకి. సో ఇఫ్ అ కార్ చేంజెస్ ఇట్స్ స్పీడ్ ఫ్రమ్ 10 meter/second to 20 meter/second, అంటే 10 meter/second రిప్రజెంట్స్ ఇనిషియల్ వెలాసిటీ, 20 meter/second రిప్రజెంట్స్ ఫైనల్ వెలాసిటీ. సో V+U/2 చేస్తే మనకి టైమ్ ఇస్ ఆల్సో గివెన్, వీ విల్ గెట్ ద యావరేజ్ వెలాసిటీ. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ యాక్సలరేషన్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్ టు డిస్క్రైబ్ ది మోషన్ ఆఫ్ అ బాడీ. Acceleration is again a vector quantity. Acceleration is again a vector quantity ante direction untundi, because acceleration depends on velocity. Acceleration is rate of change of velocity. So acceleration is rate of change of velocity. Dini formula vachesetappadiki a is equal to v minus u by t. It's not 2, it is t. Okay, chinna typing mistake idi. So final velocity minus initial velocity by time, and this is not average velocity, this is acceleration. Okay, acceleration is change in velocity by time. V minus u by t. V ante final velocity, u anedi initial velocity. So a is equal to v minus u by t. A ki kuda negative value undachamma, because it is an acceleration vector quantity kabatti. Acceleration SI units vachesi meter/second square. Acceleration ante enti? First of all, మనం వెహికల్స్ చూసేటప్పుడు యాక్సలరేషన్ గురించి చాలా ఈజీగా చెప్పుకోవచ్చు. కార్ లో, బైక్స్ లో మనకు ఒక యాక్సలరేటర్ ఉంటుంది. ఇలా రేస్ చేసామనుకోండి, మన ఒక స్పీడ్ లో వెళ్ళిపోతాం కదా, అంటే ఏమవుతుంది? మన స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. బ్రేక్స్ లాగాం, బైక్ స్పీడ్ తగ్గిపోతుంది. బ్రేక్స్ అప్లై చేస్తే కార్ స్పీడ్ తగ్గిపోతుంది, అంటే దాని వెలాసిటీ డిక్రీజింగ్. ఇంక్రీజింగ్ వెలాసిటీ ఆర్ డిక్రీజింగ్ వెలాసిటీ విత్ టైమ్ ఈస్ కాల్డ్ యాక్సలరేషన్. Increasing velocity is called acceleration, positive value anamata. And decreasing velocity is called deceleration. Deceleration also has another name called retardation. Deceleration also has name retardation. Please remember children, acceleration is equal to negative of retardation. Leda retardation or deceleration both have same meaning. Retardation is equal to negative of acceleration. Retardation is always నెగటివ్ ఆఫ్ యాక్సలరేషన్. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఉపయోగించాలి. సి కాన్స్టాంట్ డైరెక్షన్. యాక్సలరేషన్ అంటే ఏం చెప్పాను? చేంజ్ ఇన్ వెలాసిటీ. వెలాసిటీకి మాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. సో రెండు మారచ్చు, రెండిట్లో ఏదో ఒకటి మారినా ఆ బాడీకి యాక్సలరేషన్ ఉంది అంటాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ లో చూడండి, బాడీ 60 కిలోమీటర్/మైల్స్/అవర్ స్పీడ్ లో వెళ్తుంది. ఇక్కడ డైరెక్షన్ మారట్లేదు, కానీ వెలాసిటీ చూడండి, ఇనిషియల్ గా 60 ఉండేది, ఇప్పుడు 30 అయిపోయింది. వెలాసిటీ మాగ్నిట్యూడ్ మారింది. కాన్స్టాంట్ డైరెక్షన్ బట్ చేంజ్ ఇన్ మాగ్నిట్యూడ్. మాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ మారడం వల్ల ఇట్ హ్యాస్ యాక్సెలరేషన్. ఈ ఎగ్జాంపుల్ లోకి వచ్చేటప్పటికి ఇక్కడ వెలాసిటీ డిక్రీజింగ్, ఇక్కడ వెలాసిటీ ఇంక్రీజింగ్. సో వి సే దట్ హియర్ బాడీ ఈజ్ అండర్ యాక్సెలరేషన్, హియర్ బాడీ ఈజ్ అండర్ రిటార్డేషన్. Both acceleration conditions, positive acceleration, negative acceleration. ikkada chudandi, 30 miles per hour, 30 miles per hour. Initial speed, final velocity rendu same. Kakapothe magnitude of velocity same ga undi, but direction of velocity changing. Here there is a change in direction of velocity.
వెలాసిటీలో డైరెక్షన్ లో చేంజ్ వచ్చింది అన్నా కూడా బాడీ హ్యాస్ యాక్సెలరేషన్. ఇక్కడ వెలాసిటీ మాగ్నిట్యూడ్ లో చేంజ్ ఉంది, డైరెక్షన్ లో కూడా చేంజ్ ఉంది, సో బాడీ హ్యాస్ యాక్సెలరేషన్. సో బాడీ యాక్సెలరేషన్ కలిగి ఉండాలి అంటే వెలాసిటీ మాగ్నిట్యూడ్ చేంజ్ అవ్వచ్చు, డైరెక్షన్ చేంజ్ అవ్వచ్చు, బోత్ మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ క్యాన్ చేంజ్. నౌ కమింగ్ టు డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్. మనకి గ్రాఫ్స్ చాలానే ఉంటాయి, బట్ బేసిక్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇవాళ బేసిక్ గ్రాఫ్ నేర్చుకుందాం. అదేంటంటే డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్. దీనినే పొజిషన్ టైమ్ గ్రాఫ్ అని కూడా అంటారు. పొజిషన్ టైమ్ గ్రాఫ్ పేర్లు పెట్టాలి అంటే డిటి గ్రాఫ్ అంటారు, ఎస్టి గ్రాఫ్ అంటారు, ఎక్స్టి గ్రాఫ్ అంటారు. ఇక్కడ డిఎస్ఎక్స్ అనేవేంటి పొజిషన్ ఆర్ డిస్టెన్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. సో మోషన్ కెన్ బి రిప్రజెంటెడ్ ఆన్ ద డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్, గ్రాఫ్లు ఎందుకు మనకి బేసికల్ గా అంటే మోషన్. ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్పాను అనుకోండి, ఓరల్ గా చెప్తున్నాను. ఒక కార్ ఏ నుంచి స్టార్ట్ అయింది, బి వరకు 30 km/h లో వెళ్ళింది, అక్కడి నుంచి సి వరకు 60 km/h లో వెళ్ళి మళ్ళీ డి వరకు 30 km/h వచ్చింది. ఇలా చెప్పాను అనుకోండి. లేదా ఒక మ్యాన్ ఈస్ట్ డైరెక్షన్ లో 3 m/s వెళ్ళాడు, తర్వాత నార్త్ డైరెక్షన్ లో 5 m/s వెళ్ళారు. ఇలా చెప్తే ఓరల్ గా చెప్తే చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. అదే నేను సింపుల్ గా ఒక గ్రాఫ్ గీసేసి ఇక్కడ డిస్టెన్స్, ఇక్కడ టైం, ఓకే, గ్రాఫ్ ఇలా గీసాను అనుకోండి, ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ కొంతసేపటి వరకు ఆ మ్యాన్ కాన్స్టాంట్ డిస్టెన్స్ వెళ్ళాడు, డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది, టైం తో పాటు డిస్టెన్స్ ఇంక్రీజ్ అయింది. తర్వాత కాసేపు డిస్టెన్స్ కాన్స్టెంట్ గా ఉంది, ఆ తర్వాత డిస్టెన్స్ డిక్రీజ్ అయింది. గ్రాఫ్ చూడగానే ఈజీగా చెప్పేయచ్చు. సో గ్రాఫ్స్ అనేవి ఎప్పుడు కూడా మన కంటెంట్ ని ఈజీ అనాలిసిస్ చేయడానికి హెల్ప్ అవుతాయి. In the graph, distance is taken on y-axis and time is taken on x-axis. ఎందుకు time always taken on x-axis అంటే time is an independent quantity. Time అనేది independent quantity. According to maths, independent quantities are always taken on x-axis and dependent quantities are taken on y-axis. Time ని ఎవరు కంట్రోల్ చేయలేరు, అదే టైం ని కంట్రోల్ చేయలేము కాబట్టి టైం అనేది ఇండిపెండెంట్ క్వాంటిటీ. ఈ టైం మీద మన డిస్టెన్స్ డిపెండ్ అవుతుంది కాబట్టి డిస్టెన్స్ బికమ్స్ అ డిపెండెంట్ క్వాంటిటీ. సో డిస్టెన్స్ మస్ట్ బి టేకెన్ ఆన్ y axis, టైం మస్ట్ బి టేకెన్ ఆన్ x axis. నెక్స్ట్, డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ ఫర్ యూనిఫామ్ స్పీడ్ ఇస్ అ స్ట్రైట్ లైన్. ఎందుకు అంటే యూనిఫామ్ స్పీడ్ అంటే ఏం చెప్తున్నాము, ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్ లో ఈక్వల్ డిస్టెన్సెస్ ట్రావెల్ అవుతుంది. ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక టేబుల్ తీసుకుందాం. ఓకే, టేబుల్ మీద డిస్టెన్స్, టైం, ఫస్ట్ టైం తీసుకుందాము, తర్వాత డిస్టెన్స్ తీసుకుందాం. ఫస్ట్ 1 second, లెట్ స్టార్ట్ అవర్ టైం విత్ 0 seconds. 0 seconds దగ్గర 0 డిస్టెన్స్ ట్రావెల్ అయింది అనుకుందాం ఒక బాడీ. ఇది సెకండ్స్ లో, ఇది మీటర్స్ లో. ఫస్ట్ 2 seconds ఆర్ 1 second కి ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ 2 meters. నెక్స్ట్ ఇంకొక 1 second అంటే 2 seconds లో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ 4 meters. ఇక్కడ మీరు చూస్తే డిస్టెన్స్ ట్రావెల్డ్, టైం ఇంటర్వెల్, డిస్టెన్స్ ట్రావెల్డ్, టైం ఇంటర్వెల్ సేమ్ గా ఉన్నాయి చూడండి. ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్. 2 meters 1 second, నెక్స్ట్ 2 meters అగైన్ 1 second, నెక్స్ట్ 2 meters, నెక్స్ట్ 1 second, అనదర్ 2 meters. సో ఇలా వేసుకుంటూ వెళ్తే మనకి 6 meters వస్తుంది. సో మనకి గ్రాఫ్ గీద్దాం. గ్రాఫ్ గీస్తే ఏమైంది, డిస్టెన్స్ ట్రావెల్డ్, టైం 1 2 3 4 2 4 6 వేసుకుంటే ప్రతి పాయింట్ చూడండి ఇలా వచ్చింది. సో ద గ్రాఫ్ ఇస్ అ స్ట్రైట్ లైన్. సో యూనిఫామ్ స్పీడ్ కి స్ట్రైట్ లైన్ గ్రాఫ్ వస్తుంది. దిస్ ఈస్ బికాస్ యూనిఫామ్ స్పీడ్ బాడీ ట్రావెల్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. సేమ్ గ్రాఫ్ మనకి ఇక్కడ చూపించారు చూడండి. ఫస్ట్ 5 seconds బాడీ ట్రావెల్ 10 meters. నెక్స్ట్ 5 seconds 10 - 5 ఎంత 5, బాడీ ట్రావెల్డ్ అగైన్ 10 meters. సో ఇలా వేసుకుంటూ వెళ్తే ద గ్రాఫ్ ఇస్ అ స్ట్రైట్ లైన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నెక్స్ట్, డెరివేషన్ ఆఫ్ 3 ఫార్ములా ఆఫ్ మోషన్. మనకి మోషన్ డిస్క్రైబ్ చేసే పదాలు ఉన్నాయి కదా, అవి ఏమేమి ఉన్నాయి, యాక్సిలరేషన్ A,
Initial and final velocity. Initial velocity u, final velocity v, time taken t, distance traveled s. ఈ సింబల్స్ ని వాడుకుంటూ మనకి కొన్ని ఫార్ములా ఉన్నాయి. అవేంటి అంటే v is equal to u plus at, s is equal to ut plus half at square, v square minus u square is equal to 2as. వీటిని ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అంటారు. ఎందుకంటే ఈ ఈక్వేషన్స్ ఒక బాడీ యొక్క మోషన్ ని డిస్క్రైబ్ చేయడానికి చాలా పర్ఫెక్ట్ గా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో దాట్ ఈస్ వై దీస్ ఆర్ కాల్డ్ as ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. సో ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ చాలా 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 ఇంపార్టెంట్. వీటిని బై హార్ట్ చేసుకోవడమే మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఈక్వేషన్ డెరివేషన్. డెరివేషన్స్ అనేవి మీరు ఏవైనా బుక్స్ నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే మన రైజీ యాప్ లో కూడా మీకు కంటెంట్ అంతా అవైలబిలిటీలో ఉంటుంది. సో ఈ క్లాస్ లో నేను ఈక్వేషన్స్ డెరివేషన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయను. బట్ ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి మనకి ఏంటి, v is equal to u plus at. ఇది గుర్తుపెట్టుకోవాలి మన ఫస్ట్ ఈక్వేషన్. అండ్ సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి ఏంటమ్మా, s is equal to ut plus half at square. ఇది సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది మనకి అంటే యావరేజ్ వెలాసిటీ నుంచి డిరైవ్ చేసుకుంటూ వెళ్తే మన సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వస్తుంది. సో యావరేజ్ వెలాసిటీ వేసిన తర్వాత ఎస్ కావాలి కాబట్టి డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇస్ ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైం. ఇట్స్ నాట్ ప్లస్, ఇట్ ఈస్ ఇంటూ టైం. సో ఇంటూ టైం బై టైం చేస్తారు. బి ప్లేస్ లో యూ ప్లస్ ఏటీ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయాలి. సో డెరివేషన్ మీద రైట్ నౌ వీ నీడ్ నాట్ టు కాన్సన్ట్రేట్ మచ్. సో థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏమొచ్చింది మనకి, ఎస్ ఇస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. అక్కడి నుంచి డిరైవ్ చేస్తే b square minus u square is equal to 2as వస్తుంది మనకి థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. సి b square minus u square is equal to 2as. ఇట్స్ నాట్ ప్లస్, ఇట్ ఈస్ b square minus u square is equal to 2as అనేది మన థర్డ్ ఈక్వేషన్ డెరివేషన్. సో రైట్ నౌ ఐ సజెస్ట్ డెరివేషన్ మీద ఎక్కువ పెద్దగా కాన్సన్ట్రేట్ చేయొద్దు, బట్ కాన్సన్ట్రేట్ మచ్ ఆన్ ఫార్ములే. 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ కాకుండా మనకి ఇంకొక ఫార్ములా ఉంది. అదేంటి అంటే Sn is equal to u plus a into n minus 1/2. ఇక్కడ Sn ఏంటి అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ nth సెకండ్. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ nth సెకండ్. సో ఏంటి దీనికి ప్రీవియస్ ఫార్ములాకి ఏంటి డిఫరెన్స్ చూద్దాం. మనకి ఇంకొక ఫార్ములా ఏముంది, s is equal to ut plus half at square. ఇప్పుడు ఈ ఫార్ములాకి డిఫరెన్స్ ఏంటంటే, ఈ ఫార్ములా t టైంలో ఒక బాడీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, ఈ ఫార్ములా nth సెకండ్ లో ఒక బాడీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇఫ్ ఐ సే టు ఫైండ్ డిస్టెన్స్ ట్రావెల్డ్, if I say to find distance traveled in third second and distance traveled in three seconds, తేడా ఉందా లేదా, రెండింటికి డిఫరెన్స్ ఉందా లేదా? ఎస్, వెరీ మచ్ డిఫరెన్స్ ఉంది. 3 seconds అంటే జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ సెకండ్, థర్డ్ సెకండ్, మొత్తం 3 seconds కలిపి టోటల్ టైం వెయ్యాలి. సో s is equal to మొత్తం 3 seconds వేయాలి. సో s is equal to 3u plus half a into 3 square వేసుకోవాలి. అదే థర్డ్ సెకండ్ లో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ ఫార్ములా వాడాలి. సో s is equal to u plus a into 3 minus 1/2. ఇది థర్డ్ సెకండ్ లో మనకు కావాలి. సో థర్డ్ సెకండ్ కి 3 seconds కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది మనం చాలా జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. సో ఇవన్నీ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నేను డెరివేషన్ పార్ట్ స్కిప్ చేశాను. మీకు అది ప్రస్తుతానికి ఫౌండేషన్ కోర్స్ లో మీరు డెరివేషన్ అర్థమైతే నేర్చుకోండి, లేదంటే లేదు. బట్ ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఏవైతే ఉన్నాయో ఐ రైట్ హియర్ అనదర్ వన్ ఆల్సో. Sn is equal to u plus a into n minus 1/2. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. అయితే ఎప్పుడు ఈ ఫార్ములా వాడాలి, ఎప్పుడు b is equal to డిస్టెన్స్ బై టైం వాడాలి. ఎప్పుడైతే
యాక్సెలరేషన్ జీరో ఉంటుందో, యాక్సెలరేషన్ ఎప్పుడు జీరో ఉంటుంది అంటే వెనెవర్ వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్. ప్లీజ్ పుట్ దిస్ ఇన్ యువర్ మైండ్స్, అలా బ్రెయిన్ లో ఫీడ్ చేసేసుకోండి. ఎప్పుడైతే ఒక బాడీ వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉంటుందో దాని యాక్సెలరేషన్ జీరో అయిపోతుంది. ఆ కేసులో మనము నాన్ యాక్సెలరేటెడ్ మోషన్ లో v ఈజ్ ఈక్వల్ టు d/t వాడతాము. యాక్సెలరేషన్ నాట్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఈ ఫార్ములే వాడతాం. వెలాసిటీ ఎప్పుడు కాన్స్టెంట్ అవుతుంది అంటే యూనిఫామ్ మోషన్ కేసులో వెలాసిటీ కాన్స్టెంట్. సో ఇన్ కేస్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ ఈ అన్ని కేసెస్ లోనూ ఈ ఫార్ములా వాడతాం. నాన్ యూనిఫామ్ మోషన్ లో వెలాసిటీ నాట్ కాన్స్టెంట్. వెలాసిటీ కాన్స్టెంట్ కాదు అంటే బాడీ హ్యాస్ యాక్సెలరేషన్. సో అలాంటి కేసులో v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at వాడాలి. సో ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా మనం ఈక్వేషన్స్ వేసేటప్పుడు, ఎస్పెషల్లీ వెలాసిటీతో డీల్ చేసేటప్పుడు మాత్రం దాని డైరెక్షన్ కూడా మనం దృష్టిలో పెట్టుకుని చేసుకోవాలి. సో వెలాసిటీ ఎప్పుడు జీరో అవుతుంది, డిస్ప్లేస్మెంట్ జీరో అయినప్పుడు వెలాసిటీ జీరో అవుతుంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మనం ఇంకా ఎప్పుడైతే ఎంసెట్ కోచింగ్ స్టార్ట్ చేసుకుంటామో ఆ టైంలో ఈ వీటన్నిటి మీద ఇన్ డెప్త్ వెలాసిటీ అప్లికేషన్స్, అలాగే యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ అప్లికేషన్స్, గ్రాఫ్స్ మీద కూడా చాలా ప్రాబ్లమ్స్ చేస్తాం మనం, గోల్డెన్ అప్లికేషన్స్ చేస్తాము. సో మీరేం చేయాలి అంటే ఈ బేసిక్స్ ని థరోగా నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకుంటే కనుక మీ నెక్స్ట్ కమింగ్ అప్ కోచింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా ఈజీ అయిపోతుంది. సో ఐ హోప్ యూ ఫౌండ్ ఇట్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఫౌండేషన్ కోర్స్. సో కీప్ ప్రాక్టీసింగ్ గైస్. చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నేను ఎప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్పిన ఒక పాయింట్ అయితే చాలా క్లియర్ గా బిలీవ్ చేస్తాను. హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్ ఇఫ్ టాలెంట్ డజంట్ వర్క్ హార్డ్. సో మనకి టాలెంట్ ఉందా లేదా, ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా లేదా అనేది నాట్ వెరీ ఇంపార్టెంట్, హౌ మచ్ వర్కింగ్ హార్డ్. అయితే ఆ హార్డ్ వర్క్ ని మనము చాలా సిన్సియర్ గా, చాలా స్మార్ట్ గా చేద్దాం. ఏ మెథడ్స్ లో మనం ప్రిపేర్ అయితే మన ప్రిపరేషన్ చాలా చాలా ఈజీ అయిపోతుందో ఆ మెథడ్స్ ని మనం ఫైండ్ అవుట్ చేసి అప్పుడు మనం మన ప్రిపరేషన్ ని చేసుకుంటే చాలా ప్లాన్డ్ గా ఎగ్జిక్యూట్ చేసుకోగలుగుతాము. అండ్ సక్సెస్ అనేది ఫర్ ష్యూర్ మనకి వచ్చేస్తుంది అనమాట.